ఏపీకి ఎల్లో ఫీవర్ వచ్చింది. రాలేదు, టీడీపీ పాలకులే అంటించారు. ఎప్పుడో గత ప్రభుత్వాలు చేపట్టిన నిర్మాణాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఎల్లో పెయింట్ వేసేసి అంతా తమ అభివృద్ధే అని బిల్డప్ ఇచ్చుకునే డ్రామాకు తెరతీశారు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు అనుకో. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టిన నిర్మాణాల్లో నీలం రంగు కనబడితే చాలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ రంగేనంటూ న్యాయస్థానాలకు ఎక్కి మరీ గగ్గోలు పెట్టారు చంద్రబాబు. ఇప్పుడు మాత్రం ఏం కనిపించినా పసుపు రంగు పులిమేసి పచ్చగా నవ్వుతున్నారు. దీనిపైన మేధావులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రజాధనంతో చేపట్టే నిర్మాణాలపై పార్టీల ముద్ర ఉండకూడదన్నది మేధావుల మాట. న్యాయస్థానాలు అదే చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీలం రంగు ఎక్కడ కనపడ్డా కంగారు పడిపోయేవారు. అది ఇంద్రధనస్సులో ఒక రంగేనని తెలిసినా దానికి రాజకీయ రంగు పులిమేవారు. ఇప్పుడు తాను ముఖ్యమంత్రి అయ్యాక అదంతా మర్చిపోయి ప్రభుత్వ నిధులతో చేపట్టిన నిర్మాణాలకు టీడీపీ రంగును అద్దుతున్నారు. ముందుగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం వాటికి తెలుగుదేశం రంగు పులిమేసి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, ఆ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని చెరబట్టిన చంద్రబాబు నాయుళ్ల ఫోటోలు పెట్టారు. అన్నా క్యాంటీన్ల నిర్మాణం ప్రజాధనంతో జరిగింది. అంతేకాని తెలుగుదేశం పార్టీ ఖాతా నుండి దానికి నిధులు రాలేదు, లేక ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా విడుదల చేయలేదు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన అన్నా క్యాంటీన్లకు పసుపు రంగు వేయడమేంటి అని మేధావులు నిప్పులు చెరుగుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని వారు హితవు పలుకుతున్నారు. కర్నూలు జిల్లాలో అన్నా క్యాంటీన్లే కాదు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు పసుపు రంగులు వేసి అవన్నీ తామే కట్టామని ప్రచారం చేసుకునే పనిలో పడ్డారు కూటమి నేతలు. చివరకు ఎప్పుడో గత ప్రభుత్వాలు నిర్మించిన వాటర్ ట్యాంకులకు కూడా టీడీపీ రంగు వేసేస్తున్నారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. పార్టీ రంగుల్ని ఈరోజు ప్రభుత్వ భవనాలకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ నిధులతో చేసినటువంటి వర్క్స్ కావచ్చు, పార్టీ రంగులు వేసి ఇంకెన్నేళ్ళు మన ప్రజల్ని మోసం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఆ కల్చర్ నుంచి బయటకు రండి. బయటకు వచ్చి ప్రజలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. పత్తికొండ మండలం ఓసూరు గ్రామంలో 50 ఏళ్ల క్రితం నాటి వాటర్ ట్యాంకుకు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పసుపు రంగేశారు. చంద్రబాబు నాయుడిది ఎప్పుడూ కూడా పబ్లిసిటీ స్టంటే తప్ప వాస్తవిక అభివృద్ధికి ఎప్పుడూ పాటుపడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ గ్రామంలోనే దాదాపు 45 సంవత్సరాల కింద కట్టిన వాటర్ ట్యాంక్ రిపేర్ల పేరుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పచ్చరంగు వేసుకొని వాళ్ళు సంతోషపడుతున్నారు. కాబట్టి ఇటువంటి అభివృద్ధి లేకుండా కేవలం పబ్లిసిటీ మాత్రమే చేస్తూ కాలం గడుపుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. గతంలో ప్రభుత్వంలో చేసిన వాటికి కూడా వైఎస్ఆర్ గారి పేర్లు తీసేయడము, లేదంటే వీళ్ళ పేర్లు పెట్టుకోవడం చేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి లేదు, సూపర్ 6 పథకాలు లేవు. అలాగే అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం డబ్బుతో పెట్టి అన్నా క్యాంటీన్లు కూడా పచ్చరంగు కొట్టుకొని వీళ్ళు కేవలం ఇది పబ్లిసిటీ ప్రభుత్వమే కానీ ప్రజల ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను గాలికి వదిలేసి ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేస్తే సరిపోతుందా అని కర్నూలు జిల్లా వాసులు నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత జిల్లాలోనూ ఇదే తంతు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు కూటమి ప్రభుత్వం పసుపు రంగు పులిమేసింది. ఈ ఇళ్లన్నీ తామే నిర్మించామని చెప్పుకోవాలనుకుంటున్నారో ఏమో కానీ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని నీళ్లల్లా ఖర్చు చేసి రంగులేయించారు. 2014 నుండి 2019 వరకు 5 ఏళ్ల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టి ఇవ్వలేకపోయిన చంద్రబాబు నాయుడు గతంలో వైఎస్ఆర్ నిర్మించిన ఇళ్లకు తాను క్రెడిట్ తీసుకోవాలని పరితపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి రూరల్ మండలంలోని దామినేడు ఇందిరమ్మ గృహాలకు పచ్చరంగులు వేయడానికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి విజయమూర్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా కొత్తగా భవనాలు ఏది నిర్మించకపోయినప్పటికీ పాత భవనాలకు పసుపు రంగు పూసి తామే యొక్క అభివృద్ధి చేస్తున్నామన్నటువంటి బిల్డప్లు ఇస్తూ ఉంది. ప్రధానంగా ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఇందిరమ్మ నివాస భవనాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే తిరుపతి రూరల్ మండలం దామినేడు ఇందిరమ్మ కాలనీకి సంబంధించినటువంటి భవనాలకు పసుపు రంగు పూసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోంది. గతంలో మనం చూసాం, ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఎల్లో కలర్స్ వేయడం ద్వారా ఈ యొక్క భవనాలన్నీ కూడా తామే నిర్మాణం చేస్తాం, ఈ అభివృద్ధి పదంలో మేమంతా కూడా భాగస్వామ్యం అనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం మన యొక్క యువతల వైపు కూడా
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో తిరుపతి రూరల్ మండలం ఏదైతే దామినేడు ఇందిరమ్మ కాలనీకి సంబంధించినటువంటి భవనాలన్నింటికీ కూడా ఎల్లో కలర్స్ వేయడం ద్వారా ఈ యొక్క కూటమి నేతలు తమ యొక్క ఆధిపత్యాన్ని, తమ యొక్క అహంభావాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భవనాలకు బ్లూ కలర్ వేశారంటూ హైకోర్టును ఆశ్రయించినటువంటి నేతలు ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కూటమి ప్రభుత్వ పాలనలో పసుపు రంగు వేయడం వారి యొక్క అంతర్ధం ఏంటనేది ఇప్పుడు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టకపోయినప్పటికీ ప్రభుత్వ భవనాలు ఇదొక ఇందిరమ్మ నివాస గృహాలకు ఎల్లో రంగు వేసుకుని వారంతా కూడా ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితి ఈ క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. నూతనంగా కొత్త భవనాలు నిర్మించలేదు, కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోయినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలకు ఈ యొక్క చంద్రబాబు అన్న క్యాంటీన్లకు సంబంధించి ఈ యొక్క ఇందిరమ్మ నివాస గృహాలకు సంబంధించి ఎల్లో రంగు పూసుకుని చంద్రబాబు నాయుడు సొంత జిల్లా తిరుపతి జిల్లాలో ఈ యొక్క కూటమి నేతలు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలోనూ కూటమి పాలకులది ఇదే తీరు. గ్రామ సచివాలయాలకు పసుపు రంగులేయించిన పాలకులు అవి లేని చోట పంచాయతీ కార్యాలయాలకు టీడీపీ రంగేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ ఆస్తులకు పచ్చ రంగుల తీరును మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పౌర సేవలు అందించే భవనాలకు కూడాను పసుపు రంగు వేయడం అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ జాడ్యం విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఎస్కోట్ అసెంబ్లీ నియోజకవర్గం, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీకి సానుభూతి పరులైనటువంటి సర్పంచులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ పరిస్థితి కనిపిస్తోంది. గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం కాకమునుపు పాత పంచాయతీ కార్యాలయాలు ఉండేవి. ఆ కార్యాలయాన్నిటికీ కూడా పసుపు రంగు వేశారు. దాంతో ఎరుపు రంగు బార్డర్ కూడా వేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లు తీసుకున్నట్టు విజయనగరంలోని 4 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. 4 అన్నా క్యాంటీన్లకు కూడాను పసుపు ఎరుపు కాంబినేషన్తో కనిపిస్తుంది. మరోవైపు చంద్రబాబు, ఎన్టీ రామారావు ఫోటోలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లు అయినప్పటికీ కూడా ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమం లాగా పార్టీ రంగులతో మాత్రమే ఇది నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పంచాయతీ కార్యాలయాల దగ్గర కూడాను గతంలో కూడా ఎన్నికల కమిషన్ కానీ లేకపోతే గత గవర్నర్ కానీ వీళ్ళు ఏంటంటే రంగులు వేయొద్దు అని కూడాను స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రంగుల మీద స్పష్టమైనటువంటి విధానం పాటించింది. అయినప్పటికీ కూడాను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా పసుపు రంగులు యథేచ్ఛగా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్ల పంచాయతీ సర్పంచులు కూడాను వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి మారినటువంటి ఉంది. మారినప్పుడు కూడాను అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకి పూర్తిగా పసుపుమయం చేయాలి అనేటువంటి ఆదేశాలు ఇవ్వడంతో ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా తీసుకున్నట్టయితే ఒకవైపు వాటర్ ట్యాంకులను విడిచిపెట్టట్లేదు, శ్మశానాలను విడిచిపెట్టట్లేదు, పంచాయతీ భవనాలను విడిచిపెట్టట్లేదు, అన్నా క్యాంటీన్లను విడిచిపెట్టట్లేదు. గ్రామంలోని అన్ని వైపులా కూడాను పసుపు రంగు కనబడాలి అనేటువంటి యావతోటే ఈ ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. దీనికి కూడాను ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. పంచాయతీ నిధుల నుంచే ఈ డబ్బును ఖర్చు పెడుతున్నటువంటి వైనం కూడా మనకు కనిపిస్తుంది. వీడియో ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో తెలుగు తమ్ముళ్లు, కాంట్రాక్టర్లు, అధికారులు రెచ్చిపోతున్నారు. నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం తిక్కవరం గ్రామంలో నూతనంగా పూర్తి చేసుకున్న అంగన్వాడీ భవనానికి పసుపు రంగులు వేశారు. గతంలో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేశారంటూ నానా హంగామా సృష్టించిన టీడీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు వేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ గవర్నమెంట్ లో మేము కూడా చాలా వర్కులు చేశాం. అక్కడే స్కూల్ నాడు నెలలు వర్క్ చేశాం. స్కూల్ ప్రక్రియ కూడా కట్టినాం. వాటర్ ప్లాంట్ ఆధార్ ప్రభాకర్ ఇచ్చిన వాటర్ ప్లాంట్ కట్టాం. మేకపాటి విక్రమరెడ్డి గారి ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు అప్పుడు ఎమ్మెల్యే విక్రమరెడ్డి గారి సహకారంతో ఎన్నో పనులు చేశాం. సచివాలయం కట్టాం, హాస్పిటల్ కట్టాం, గ్రంథాలయం కట్టాం, పాలకేంద్రం కట్టాం. ఎన్ని కట్టినా కూడా ఎక్కడా కూడా బ్లూ కలర్ వైసీపీకి సంబంధించిన కలర్ ఏ కలర్ కూడా మేము వేయలేదు. మేము వేసుకోవచ్చు కదా, ఎక్కడైనా విలేకరులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడ కూడా కలర్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఎక్కడో సచివాలయాలు పాత బిల్డింగులకి సచివాలయాలు కట్టక ముందు పాత బిల్డింగులు ఉంటే వాటికి బార్డర్లు ఎక్కడో బులుగు కలర్ వేస్తే దాని మీద టీడీపీ గవర్నమెంట్ కోర్టుకు పోయేసి నానా హంగామా చేశారు. కోర్టుకు పోయారు. అన్ని కలర్లు వైసీపీ కలర్లు వేస్తున్నారు. మరి ఇప్పుడు ఇదేంది వాళ్ళు చేసింది? ఎక్కడైనా చెప్పినప్పుడు మాటలు చెప్పినప్పుడు ఆచరణ పాటించాలి. వాళ్ళే ఆ విధంగా విమర్శించి కోర్టుకు పోయి వాటిని వైసీపీకి నెగిటివ్ విధంగా చేసి ప్రచారం చేశారు. ఇప్పుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు చేసేది ఏంది? ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏంది? ఏ రంగు వేయాలని వాళ్ళు వేసిన రంగు ఏంది? ఏదైనా ఏ జీవో అయినా సరే వాళ్ళ పార్టీ రంగు ఏమైనా జీవో ఎవరు కదా, కోర్టు కూడా ఒప్పుకోదు కదా. కాబట్టి వెంటనే ఆ కలర్ ని మార్చాలని చెప్పేసి
మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక విద్యార్థులు ఉండే అంగన్వాడీ స్కూల్ అనేది దేవాలయం లాంటిది, స్కూల్ అనేది దేవాలయం లాంటిది. అలాంటి స్కూల్లో రాజకీయాలకు సంబంధించిన రంగు వేయటం, రాజకీయాలకు సంబంధించిన ప్రచారం చేయటం నిషేధం. అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తోన్నా ఎన్నికల హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదు కూటమి ప్రభుత్వం. పేరుకు పింఛన్లు మొదలు పెట్టారు కానీ 9 నెలల వ్యవధిలోనే 1,60,000 మందికి పైగా పింఛన్లను కట్ చేసి కడుపు కొట్టారు. అటు అభివృద్ధి లేక ఇటు సంక్షేమం లేక ప్రజల ఆగ్రహానికి గురవుతోన్న కూటమి పాలకులు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏపీకి ఎల్లో రంగు వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా బాబు పవన్లు ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించి చీప్ జిమ్మిక్స్ ను పక్కన పెట్టాలని వారు సూచిస్తున్నారు.